మీ ఇంటికి ఒక అడుక్కునేవాడు వచ్చాడు. అమ్మా, నాకు భోజనం పెట్టండి, ఆకలేస్తుంది, ఉదయం నుంచి ఏం తినలేదు అని చెప్పాడు. పాపం మీరు చలించిపోయి, అవునా బాబు, పొద్దునుంచి నువ్వేం తినలేదా అని చెప్పి జాలిపడి, సరే నీ గిన్నె పట్టు, నేను నీకు భోజనం పెడతాను తిందు కానీ అని అంటే, ఆ అడుక్కోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి తన సంచిలో నుంచి తీసి గిన్నె పట్టాడు. నువ్వు భోజనం పెడతామని చూస్తే ఆ గిన్నె మొత్తం మురికిగా ఉంది. పెడతారా? ఆ మురికితో, ఆ మట్టితో ఉన్నటువంటి ఆ గిన్నెలో భోజనం పెట్టేసి తినమంటారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పేటువంటి మాట ఏం చెప్తారు చెప్పండి? బాబు, నీ గిన్నె బాగాలేదు, ఒకసారి నీ గిన్నె కడుక్కుంటే నువ్వు తిన్నంత భోజనం నీకు కడుపు నిండా పెడతాను అంటారనరా? జాలి కలిగిన ప్రతి తల్లి అదే మాట అంటుంది. అర్థమవుతుందా? గిన్నె శుభ్రం లేకపోతే భోజనం పెట్టరు. అర్థమవుతుందా? దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. నేను ఇచ్చే దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి, నీకు కావలసినటువంటి మంచి ఈవులన్నిటినీ ఇచ్చే దేవుణ్ణి. ఎందుకంటే మన దేవుడు అంట రొట్టెను అడిగితే రాతినిచ్చే దేవుడైతే కాదు. మన దేవుడు అడిగిన వాటన్నిటినీ కూడా ఊహించి వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు చేసే దేవుడు ఆయన. కానీ నువ్వు పొందుకోవటానికి నీ హృదయం అనబడిన గిన్నె మురికిగా ఉంటే పెట్టడు ఆయన కూడా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఒక అడుక్కునేవాడికి పెట్టడానికి గిన్నె కడుక్కోమని నువ్వు ఎలా చెబుతున్నావో, దేవుడు కూడా అదే అంటున్నాడు. నీ హృదయం బాల, ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే పట్టజాలని దీవెనలు నేను నీకు ఇస్తా. ఆ హృదయంలో ఉన్నటువంటి కపటాన్ని తీసేస్తావా? హృదయంలో ఉన్న స్వార్థాన్ని తీసేస్తావా? హృదయంలో ఉన్న అసూయను తీసేస్తావా? హృదయంలో ఉన్న మోసాన్ని తీసేస్తావా? హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ద్వేషాన్ని నువ్వు తీసేసుకుని, కడిగేసుకుని, కంప్లీట్గా నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటే నీకు కావలసిన ఈవులన్నీ కూడా, దీవెనలన్నీ కూడా నేను ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి హృదయము శుద్ధి లేనటువంటి వారి, హృదయములో పాపమును దాచుకున్నటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు మరలా అదే ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమ్మ పోతే పోయింది, మురుగ్గా ఉంటే ఉంది, పర్వాలేదులే అమ్మ, పెట్టే ఇందులో తినేస్తానని అంటున్నాడు. పెడతారా? ఊరుకోవయ్యా, మురుగుతో తింటావు. ఎలా తింటావు? నేను మంచి భోజనం చక్కగా నీ కడుపు నిండా పెడతాను, నేను ఇంత భోజనం పెడతాను అన్నప్పుడు ఒక 5 నిమిషాలు నీ గిన్నె కడుక్కోవడానికి ఏం పోయింది? నీ భోజనం ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కావలసినంత తినొచ్చు, ఒక 5 నిమిషాలు గిన్నె కడుక్కోవడానికి ఏం పోయిందయ్యా అంటావా అనవా? మనం అలాగే అంటూ ఉంటాం. దేవుడు కూడా అదే అంటున్నాడు. హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి వచ్చిన నొప్పేంటి, బాధ ఏంటి? నేను క్షమిస్తానంటున్నానుగా. తప్పు అని అడిగితే తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే నేను క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి ఒప్పుకోవటానికి ఎందుకు మొహమాటం? ఆలోచన చేయండి. ఒప్పుకోవటానికి మొహమాటం. నేను తప్పు చేశాను, పాపం చేశాను,